మార్తాండ పాతే కదమ్మా ఈరోజు. మాస్టర్స్ అండ్ ద పాత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఏప్రిల్ 19, 2025 శ్రీ లక్ష్మీ మేడం గారు మార్తాండ పాత్ అనే గ్రంథం నుంచి కొంచెం గట్టిగా చదివి చెప్పండి. అవగాహన మార్తాండ పాత్ అనే గ్రంథం నుంచి చదివి అవగాహన పరుస్తారు. ఉమ్. ఎందుకంటే ఆ గ్రంథం పేరు అందరూ రికార్డింగ్ లోకి వెళ్తుంది కదా యూట్యూబ్ లో. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటే గొప్పదైన ఆశీర్వచనం అనే దాని మీద ఇప్పుడు అవుతుంది అనమాట. పీపుల్ అంటే ప్రజలందరూ లేస్తారు. ఆ లార్డ్ వైల్ ద బ్రదర్హుడ్ ఛాన్స్ అంటే ఏది ఆ రోజు అంటే బుద్ధుడు వచ్చినప్పుడు లార్డ్ ఈ బ్రదర్హుడ్ అంటే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ పరమ గురువులందరూ కూడా ప్రజల కోసం అని ప్రజల యొక్క మంచికి వాళ్ళు ఏవో చాంటింగ్ చేస్తారు కొత్త గొప్ప పదాలు. మహామంగళ సుత్త అన్నది ఈ విధంగా దాన్ని ప్రొఫెసర్ రిస్ డేవిడ్స్ ఆయన చిన్న చిన్న మార్పులతో ట్రాన్స్లేట్ చేశారనమాట. ఆయనకి ఇతర సోర్సెస్ నుంచి వాటికి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం అని అంటున్నారు. అవి ఏంటంటే yearning for good, many devas and men have held diverse things to be blessings. అంటే ఎన్నో విషయాలని అంటే తప్పిస్తూ ఉంటే దేవాస్ కిను మనుషులకి కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కి డైవర్స్ థింగ్స్ అంటే రకరకాలు వాళ్ళకి అవసరం పడుతున్నాయి బ్లెస్సింగ్స్. డూ థౌ దెన్ ఇన్ఫార్మర్స్ ఓ మాస్టర్, మాస్టర్ మాకు మీరు ఇన్ఫార్మ్ చేయండి ఏది గొప్ప బ్లెస్సింగ్ అనేది. నాట్ టు సర్వ్ ద ఫూలిష్, మూర్ఖుల్ని సేవ చేయడం కాదు, బట్ టు సర్వ్ ద వైజ్, జ్ఞానులకి సర్వ్ చేయడం అనేది. టు ఆనర్ దోస్ వర్దీ ఆఫ్ ఆనర్స్ అంటే ఎవరైతే తగిన వాళ్ళు వాళ్ళకి గౌరవించడం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఇదే చాలా గొప్ప ఆశీర్వచనం. అయితే ప్లెజెంట్ ల్యాండ్ లో జీవించాలంటే మంచి పనులు చేసి మొదటి బర్త్లో అంటే ఇంతకు ముందున్న జన్మలో సోల్ ఫిల్డ్ విత్ రైట్ డిజైర్, అప్పుడు సరి అయినటువంటి కోరికలు వస్తాయి. అంటే రైట్ డిజైర్ అంటే ఏది కోరాలో అలాంటి కోరికలతో మనకు వస్తాయి. మొదట జన్మలో మంచి పనులు చేసిన వాళ్ళకి అప్పుడు వాళ్ళు మంచి కోరికలతో నిండి ఉంటారు. ప్లెజెంట్ వర్డ్స్ దట్ ఆర్ వెల్ స్పోకెన్ అంటే మంచి పదాలు బాగా మాట్లాడగలివి, ఇదే గొప్ప బ్లెస్సింగ్. టు సపోర్ట్ ఫాదర్ అండ్ మదర్, టు చెరిష్ వైఫ్ అండ్ చైల్డ్, ఫాదర్ ని మదర్ ని సపోర్ట్ చేసి పిల్లల్ని భార్యని బాగా చూస్తూ టు ఫాలో ఏ పీస్ఫుల్ కాలింగ్, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అప్పుడు పీస్ఫుల్ గా వాళ్ళకి కాలింగ్ ని ఫాలో అవ్వాలి, అక్కడి నుంచి వచ్చిన పిలుపుని, ఇదే గొప్ప బ్లెస్సింగ్. టు బెస్ట్ ఆల్మ్స్ అండ్ లివ్ రైటియస్లీ అంటే ఆల్మ్స్ అంటే భిక్ష ఇస్తూ ధర్మంగా జీవిస్తూ ఆ వాళ్ళ అంటే హెల్ప్ ని ఎవరైతే నిస్సహాయంగా ఉన్నారో వాళ్ళకి ఇస్తూ విచ్ కెనాట్ బి బ్లేమ్డ్ అంటే ఎలాంటి పనులు చేయాలి నిందింపదగని పనులను చేస్తూ ఇదే గొప్ప బ్లెస్సింగ్ అని ఆయన ట్రాన్స్లేట్ చేశారు అనమాట. టు అబోర్ అండ్ సీజ్ ఫ్రమ్ సిన్ అంటే పాపం నుంచి మనం ఆ పాపం చేయకుండా ఉండాలి. అలాగే స్ట్రాంగ్ డ్రింక్స్ ఏవి తాగకుండా ఉండాలి. అండ్ నాట్ టు బి వేరీ ఇన్ వెల్ డూయింగ్ అంటే మంచి పనులు చేయడంలో అలసిపోకుండా, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అలాగే రెవరెన్స్ అండ్ లోలీనెస్ అంటే గౌరవము తక్కువగా ఉండడము, తృప్తి, ఆ, అలాగే గ్రాటిట్యూడ్ అన్నా సరే కృతజ్ఞత, ఇవన్నీ ది హియరింగ్ ఆఫ్ ద లా ఎట్ డ్యూ సీజన్స్ సరి అయిన సమయాల్లో ఆ లాని వినడం, ఇదే గొప్ప బ్లెస్సింగ్. టు బి లాంగ్ సఫరింగ్ అండ్ మీక్ అంటే టు అసోసియేట్ విత్ ద ట్రాంక్విల్ అంటే ఎక్కువ కాలం నమాయకంగా సఫర్ అవుతూ ట్రాంక్విల్ అంటే ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా ఉన్న వాళ్ళతో కలుస్తూ
రిలీజియస్ టాక్ అట్ డైర్ సీజన్స్. అంటే ఈ మతపరమైనటువంటి ఇటువంటి బోధలు ఉంటూ అవి ఉండటమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. సెల్ఫ్ రెస్ట్రైంట్ అండ్ ప్యూరిటీ అంటే ఆత్మనిగ్రహము, పవిత్రత. నాలెడ్జ్ ఆఫ్ ద ఫోర్ గ్రేట్ ట్రూత్స్, 4 మహాసత్యాలు జ్ఞానం కలిగి ఉండడం, అలాగే నిర్వాణాన్ని గ్రహించడం, ఇదే గొప్ప బ్లెస్సింగ్. బినీత్ ద స్ట్రోక్ ఆఫ్ లైఫ్ చేంజెస్ అంటే జీవితంలో మార్పులకి కిందని సోల్ దట్ స్టాండ్స్ అన్షేకెన్, కిందని అది ఎప్పుడు ఏమీ విచలితం కాకుండా ఉంటుంది. ప్యాషన్లెస్, అన్సారోయింగ్, సెక్యూర్, భద్రతగా ఏ దుఃఖము లేకుండా ఏ ప్యాషన్స్ లేకుండా ఉంటుంది. అదే గొప్ప బ్లెస్సింగ్. ఇన్విన్సిబుల్ ఆన్ ఎవ్రీ సైడ్ ఈజ్ హీ హూ యాక్టెడ్ దస్. ఈ పై చెప్పినట్టుగా ఉన్నవాడు అన్ని వైపులా ఆయనని జయించలేరెవరును. ఆన్ ఎవ్రీ సైడ్ హీ వాక్స్ ఇన్ సేఫ్టీ, ప్రతి దగ్గర ప్రతి చోట ఆయన భద్రతతో నడుస్తాడు. ఇది కూడా గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈ అని ఇది ఈ విధంగా వాళ్ళందరూ బ్లెస్సింగ్ ఇచ్చారని అతను ఒక ప్రొఫెసర్ గారు దీన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. ద ఫిగర్ విచ్ ఫ్లోట్స్ అబౌవ్ ద హిల్స్ ఈజ్ ఆఫ్ ఇనార్మస్ సైజ్. అంటే బుద్ధుడు కనబడినప్పుడు అనమాట, అంటే వైశాఖ పూర్ణిమ నాడు అది చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రీప్రొడ్యూసెస్ ద ఫార్మ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద బాడీ ఇన్ విచ్ ద లార్డ్ హెస్ లివ్డ్ ఆన్ ఎర్త్. అంటే ఆయన భూమి మీద ఎలా ఉన్నాడో అలాంటి లక్షణాలతోనే ఆయన వస్తారు. ఆయన కూర్చున్నట్టుగా కనబడతాడు, క్రాస్ లెగ్డ్ అని మఠం వేసుకుని, విత్ ద హ్యాండ్స్ టుగెదర్, డ్రెస్ ఇన్ ద ఎల్లో రోబ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మాంక్. బుద్ధిస్ట్ మాంకులు ధరించినటువంటి ఆ పసుపచ్చటి బట్టల్లోనే ఆయన ఉంటాడు. విత్ ద ఆయన అంటే 2 చేతులు దగ్గరగా పెట్టుకుని, it so as to leave the right arm bare. No description can give an idea of the face. అంటే ఫేస్ కోసం ఎవరు కూడా డిస్క్రైబ్ చేయలేరు. ఏ ఫేస్ ట్రూలీ గాడ్ లైక్, ఫర్ ఇట్ కంబైన్స్ కామ్నెస్. అది భగవంతుడి లాంటిది, అందులోనేమో కామ్నెస్ ఉంటుంది, ఆ ఫేస్ లో శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది ఎక్స్ప్రెషన్ లో. మన మనస్సులు అన్నీ కూడా డివైన్ ఎలా ఊహించుతామో అలాగా ఉంటుంది. మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ కాంప్లెక్షన్, అతని కాంప్లెక్షన్ అంటే ఆయన రంగు అన్నది క్లియర్ ఎల్లోయిష్ వైట్ లో ఉంటుంది. ఆయన యొక్క క్లియర్ కట్ గా ఉంటాయి ఆయన పోలికలు. ఆ ఫోర్ హెడ్ అన్నది చాలా విశాలంగా, నుదురు ఎంతో ఉన్నతంగా, ఐస్ కళ్ళు పెద్దవిగా, ప్రకాశవంతంగా, డీప్ గా డార్క్ బ్లూలో ఉంటాయి. అలాగే నోస్ ఏమో ముక్కు కొంచెంగా ఎక్విలైన్ అన్నారు. ఎక్విలైన్ ACUILI అని చూస్తానండి ఒకసారి. మామూలుగా ఆయన ముక్కు బాగానే ఉంటుంది, దాన్ని సరి అయిన విధంగా ఎలా చెప్పాలి అని. ఎక్విలైన్ అంటే హుక్డ్ ఆర్ కర్వ్డ్ ఇన్ ఈగిల్స్ బీక్, అంటే కొంచెం వంపు తిరిగి ఉంటుంది అనమాట ఆయన ముక్కు. ఆ విధంగా we may say that the complexion ఏమో ఎల్లోగా ఉంటుందన్నారు, ఎల్లోయిష్ వైట్ గా. లిప్స్ ఎర్రగా ఫర్మ్ గా ఉంటాయి. ఆల్ దిస్ పుట్స్ బిఫోర్ అస్ మియర్లీ ద అవుటర్ మాస్క్. ఇదంతా బాహ్యంగా కనబడే మాస్క్ అన్నమాట. లిటిల్ గ్రాస్ప్ ఆఫ్ ద లివింగ్ హోల్, అంటే ఆయన సంపూర్ణంగా జీవించడాన్ని మనం దీన్ని బట్టి గ్రహించగలం అంటున్నారు. అలాగే ఇండియన్ కస్టమ్ ప్రకారం ఆయన పొడుగ్గా ఉన్నది, అంటే షేవ్డ్ ఆల్ టుగెదర్ మేనర్ ఆఫ్ ఓరియంటల్ మాంక్స్. తూర్పు దేశాల్లో మాంక్స్ లాగా షేవ్ చేసుకోకుండా, బట్ ఈస్ కట్ ఆఫ్ జస్ట్ బిఫోర్ ఇట్ రీచెస్ షోల్డర్స్ వరకు వచ్చినప్పుడు మాత్రం అంటే గడ్డ కట్ చేసుకుంటున్నారు. పార్టెడ్ ఇన్ ద సెంటర్, మధ్యలో చీలిపోయి ఉంది. సెట్ బ్యాక్ ఫ్రమ్ ద ఫోర్ హెడ్, నుదిటి నుంచి వెనక్కి వచ్చేసింది. The story is told that when the prince Siddhartha left home to seek the truth,
సత్యాన్వేషణకి సిద్ధార్థుడు ఇల్లు వదిలేసినప్పుడు ఆయన లాంగ్ హెయిర్ అండ్ కట్ ఇట్ ఆఫ్ క్లోజ్ అబౌవ్ హిజ్ హెడ్. ఆయనకి ఈ సీజ్ హిజ్ లాంగ్ హెయిర్, తన పొడుగైన దాన్ని కట్ చేసేసారు తన హెడ్ వరకు విత్ ఏ స్వీప్ ఆఫ్ హిస్ స్వోర్డ్. అంటే ఒక్కసారిగా కత్తితో కట్ చేసేసుకున్నట్టు. అండ్ దట్ ఎవర్ ఆఫ్టర్వర్డ్స్ హీ కెప్ట్ ఇట్ ఎట్ ద సేమ్ లెంత్. ఎప్పుడు కూడా అదే లెంత్ లో ఉంచుకున్నారు అనమాట. అందుకంటే అంటే పెరగనివ్వకుండా. వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ అయితే చాలా గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే ఈ స్ప్లెండ్, ఆయనకి మంచి ఆరా ఉంటుందన్నమాట, అద్భుతమైనది ఆయన చుట్టూరా. అది కాన్సెంట్రిక్ స్పియర్స్ లో ఉంటుంది, అంటే ఒకటే సెంటర్ లో ఉన్న ఎన్నో సర్కిల్స్ అన్నమాట. ఆరాస్ ఆఫ్ హైలీ అడ్వాన్స్డ్ మెన్, బాగా అభివృద్ధి చెందిన వ్యక్తులు ఎలా ఆరా లాగా ఉంటుంది. అయితే జనరల్ ప్లాన్ ఇస్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద అర్హత్ డెపిక్టెడ్ ఇన్ ప్లేస్ 26 ఇన్ మ్యాన్ విజిబుల్. అంటే ఆ పేజీలో మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అని లెడ్బిటర్ గారు రాశారు ఒక పుస్తకం. అందులో ఆ అర్హతకి ఎలాంటిది వాటి అందించారో ఆ విధంగా ఉంటాడు. బట్ ద అరేంజ్మెంట్ అంటే ఆరాలో ఆ కలర్స్ అన్ని ఉంటాయి. ఆఫ్ హిస్ కలర్స్ ఈజ్ యూనిక్. కానీ ఇతని దాంట్లో ఉన్న ఆరాలో ఉన్న కలర్స్ మాత్రం యూనిక్ గా ఉన్నాయి. ఈ ఫిగర్ అన్నది englobed in light which is somehow at the same time dazzling. చాలా లైట్ తోటి మెరుస్తూ ఉంటుంది. అట్ ట్రాన్స్పరెంట్ అయినా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఎంతో బ్రైట్ గా. ఐ కెన్ హార్డ్లీ రెస్ట్ అప్ అని, కళ్ళు దాని మీద రెస్ట్ అవ్వలేవు అన్నట్టుగా ఉంటుంది. అయినా సరే త్రూ ఇట్ ద ఫేస్ అండ్ ద కలర్ ఆఫ్ ద రోబ్ స్టాండ్ అవుట్ విత్ పర్ఫెక్ట్ క్లియర్నెస్. అతని ఫేస్ గాని కలర్ గాని ఆయన డ్రెస్ గాని క్లియర్ గా ఉంటాయి. అవుట్ సైడ్ ఆఫ్ దాట్ కమ్స్ ఎ రింగ్ ఆఫ్ గ్లోరియస్ అల్ట్రా మెరైన్. అంటే దాని తర్వాత అంటే అద్భుతమైనటువంటి కాంతి వలయం. దెన్ ఇన్ సక్సెషన్ గ్లోయింగ్ గోల్డెన్ ఎల్లో, పసుపచ్చటి ఎల్లో కలర్ లో. ఆ ఇంకా తర్వాత క్రిమ్సన్, రిచెస్ట్ డార్క్ క్రిమ్సన్ లో, ప్యూర్ సిల్వరీగా, వైట్ గా, అండ్ ఏ మ్యాగ్నిఫిసెంట్ స్కార్లెట్ కలర్ లో. ఆల్ దీస్ బీయింగ్ ఆఫ్ కోర్స్ రియల్లీ స్పియర్స్, ఇవన్నీ కూడా వలయాలుగా ఉంటాయి. దో షోయింగ్ యాజ్ బ్యాండ్స్ వెన్ సీన్ అగైన్స్ ద స్కై. అక్కడ వెనక అంటే స్కై బ్యాక్గ్రౌండ్ లో చూస్తే బ్యాండ్స్ లాగా కనబడతాయి. అంటే ఆయన చుట్టూరా సర్కిల్స్ గా ఉంటాయి అన్నమాట ఈ కలర్స్. షూటింగ్ అవుట్ అట్ అంటే right angles. Outside all these are trace of all these hues intermingled. ఈ కలర్స్ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అండ్ interspersed with flashes of green and violet. అలాగే ఆకుపచ్చ వైలెట్ కలర్స్ తోటి కూడా అవి ఒకదాంట్లో ఒకటి చొచ్చుకుపోతూ, యాజ్ విల్ బి అబ్జర్వ్డ్ వెన్ వి రిఫర్ టు అవర్ ఫ్రంట్ స్పీచ్ అంటే ఫ్రాంటిస్పీస్. అది ముందుగా అంటే దాన్ని మనం చూస్తే ఇలా ఉంటుందని, అసలు ఇందులో తెలుగు పుస్తకంలో కలర్ పిక్చర్ కూడా ఇచ్చారు. ఈ కలర్స్ అనేవి ఒక ఆర్డర్ లో ఉంటాయి. అవన్నీ ఇందాక డిస్క్రైబ్ చేసినట్టుగా అవి సనాతనమైనటువంటి బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఎలా అయితే లార్డ్ వర్ణించాయో అలా ఉంటాయి. అయితే 1885 లో అక్కడ ఏంటని డిజైరబుల్ దట్ స్పెషల్ ఫ్లాగ్ షుడ్ బి ఫౌండ్ ఫర్ ది బుద్ధిస్ట్ ఆఫ్ సిలన్. అంటే సిలన్ లో ఉన్న బుద్ధిస్ట్ ని ఆ ప్రెసిడెంట్ ఫౌండర్ అయినటువంటి కల్నల్ ఆల్కాట్ గారు ఈ వీళ్ళకి ప్రత్యేకమైన ఫ్లాగ్ ఉండాలని డిజైన్ చేశారు. ఇన్ కన్సల్టేషన్ విత్ అవర్ సింహలీస్ బ్రదర్స్ అట్ కొలంబో, వాళ్ళందరితోటి కన్సల్ట్ చేసి evolved the idea of utilizing for that purpose that same significant grouping of colors. అంటే ఈ ప్రత్యేకమైన కలర్స్ అన్నిటితోటి ఆయన ఫ్లాగ్ డిజైన్ చేయబడినది. కొలనల్ టెల్స్ us that he learned some years later. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ టిబెటన్ అంబాసిడర్ ద్వారా ఆయన వైస్రాయ్ ఆఫ్ ద ఇండియా చెప్పారట. ఆయన డార్జిలింగ్ లో కలిసారు అతన్ని. ఏమని అంటే ఆ కలర్స్ అన్ని కూడా ఫ్లాగ్ ఆఫ్ ద దలైలామా ఫ్లాగ్ లో ఉన్న కలర్సే. ది ఐడియా ఆఫ్ దిస్ సింబాలికల్ స్టాండర్డ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ వైడ్లీ యాక్సెప్టెడ్. అంటే ఆయన బుద్ధిజంకి ఎనలేని సేవ చేశారు ఆల్కాట్ గారు. అప్పుడు ఒక ఫ్లాగ్ కూడా డిజైన్ చేద్దామని, ఆ డిజైన్ చేసిన ఫ్లాగ్ లో ఈ కలర్స్ అన్ని ఉన్నాయని
ఆయనని కలిసినటువంటి డార్జిలింగ్ లో కలిసిన వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఆయనకి ఈయన ఎవరు అంబాసిడర్ చెప్పారు అన్నమాట. అది అతనికి తెలిసి అది చెప్తున్నారనమాట. ఐ హ్యావ్ మై సెల్ఫ్ సీన్ ఇన్ ఇట్ బుద్ధిస్ట్ టెంపుల్స్ అట్ ప్లేసెస్ యాజ్ ఫార్ అపార్ట్ యాజ్ రంగూన్ అండ్ సాక్రమెంటో ఇన్ కాలిఫోర్నియా. అంటే ది ఐడియా ఆఫ్ ది సింబాలికల్ స్టాండర్డ్, అందులో ఏమున్నది, అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. నేను కూడా బుద్ధిస్ట్ టెంపుల్స్ ని, అలాగే రంగూన్ లో ఉన్నవి కాక సాక్రమెంటో ఇన్ కాలిఫోర్నియాలో ఉంది, అది కూడా ఉంది అందులో. ఈ విధంగా అన్ఫార్చునేట్ మిస్టేక్, దురదృష్టకరమైన తప్పు ద్వారా ఈ బ్యాండ్స్ ఆఫ్ కలర్స్ అన్ని కూడా రాంగ్ ఆర్డర్ లో ఇవ్వబడ్డాయి. ఆ ప్లేట్ లోని ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకం ఫస్ట్ ఎడిషన్ లో రాంగ్ ఆర్డర్ లో ఇవ్వబడ్డాయి. ఈ తప్పుని ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నారు. ఇది చాలా అసంభవం. టు అబ్టైన్ ఇన్ ఏ ప్రింటెడ్ ఇలస్ట్రేషన్ ఎనీ అప్రోచ్ టు ద బ్రిలియన్సీ, అంటే ప్రింట్ అయిపోయిన దాంట్లోని ఏదైనా సరే అండ్ ప్యూరిటీ ఆఫ్ ద కలర్స్ యాజ్ సీన్ ఇన్ ద స్కై, స్కైలో చూసినంత ప్యూర్ గా రావు కదా. ఆల్ వీ కెన్ డూ ఇస్ నో టు ఆఫర్ ఏ సజెషన్. చెయ్యగలిగేదంతా కూడా ఏంటంటే ఒక సజెషన్ మాత్రం చెప్తున్నాం. ది ఇమాజినేషన్ ఆఫ్ ద రీడర్, అంటే రీడర్ ఊహించుకోవడానికి, అంటే ఎగ్జాక్ట్ కలర్ మనం ఇక్కడ పెయింట్ చేసేకిను అసలైనటువంటి ఎగ్జాక్ట్ కలర్ కి బోల్డ్ తేడాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ ముందున్న పుస్తకాల్లో మేమేమిటి వర్ణించామంటే, ఈ స్కార్లెట్ అన్నది మనిషి ఆరాలో యాంగర్, కోపాన్ని చూపిస్తుంది. సో ఇట్ డస్ ఇన్ ద ఆర్డినరీ లోయర్ యాస్ట్రల్, అంటే లోయర్ యాస్ట్రల్ ప్లేన్ లో ఉంటుంది. కానీ క్వైట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఫైండ్ దట్ అట్ హయ్యర్ లెవెల్స్ ఏ ఫార్ మోర్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ ల్యూమినస్ స్కార్లెట్, అంటే హయ్యర్ లెవెల్స్ లో అది చాలా ప్రకాశవంతమైన స్కార్లెట్ లో ఉంటుంది. అట్ హయ్యర్ లెవెల్స్ అది చాలా అద్భుతంగా ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లివింగ్ ఫ్లేమ్, అంటే ఒక లివింగ్ ఫ్లేమ్ యొక్క ఎసెన్స్ అన్నమాట. అలాగే బెటోకెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ డాన్ ప్లస్ కరేజ్, అనంతమైన ధైర్యం, హై డిటర్మినేషన్, గట్టిగా నిశ్చయం, ఇవన్నిటిని చెప్తుంది. ఇట్ ఈస్ అఫ్ కోర్స్ యాజ్ డినోటింగ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ దట్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఆర్ ఆఫ్ ద లార్డ్ బుద్ధ. అంటే లార్డ్ బుద్ధాలో ఇవన్నీ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి, అంటే హైయెస్ట్ డిగ్రీలో ఉంటాయి. వీ మైట్ కంజక్చర్, మనం ఇంకా ఏం ఊహించవచ్చు అంటే ఆ సంవాట్ అనూజువల్ ప్రామినెన్స్ ఆఫ్ దిస్ బ్రిలియంట్ స్కార్లెట్, ఈ ప్రకాశవంతమైన స్కార్లెట్ బ్యాండ్ అన్నది అది స్పెషల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దోస్ క్వాలిటీస్ ఇన్ దట్ ఏజ్ లాంగ్ వర్క్ ఆఫ్, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సెల్ఫ్ డెవలప్మెంట్ టు విచ్ ఐ హావ్ రిఫర్డ్ ఆన్ పేజ్ 298. 298 లో ఆయన యొక్క డెవలప్మెంట్ ని సూచిస్తూ సొంతమైన డెవలప్మెంట్ ని ఆ కలర్స్ అన్ని ఉంటాయన్నది. లార్డ్ మైత్రేయ ఎవరైతే అంత ప్రత్యేకమైన పార్ట్ని ఈ సెరిమోనీలో తీసుకుంటారో, ఆయన నౌ హెల్డ్ బై ద లార్డ్ గౌతమ, అంటే ఆయన గౌతమాని సక్సీడ్ టు ది ఆఫీస్, అక్కడికి వస్తారు. ఇట్ విల్ పర్హాప్స్ బి, అంటే మొదట గౌతమ వచ్చాక లార్డ్ మైత్రేయ వస్తారు. ఇంట్రెస్ట్ టు కంపేర్ హిజ్ ఆరా విత్ దాట్ విచ్ వీ హ్యావ్ జస్ట్ డిస్క్రైబ్, ఇప్పుడు మనం వర్ణించిన ఆరాతో కంపేర్ చేస్తే అది ఇట్ విల్ పర్హాప్స్ బి ఆఫ్ ఇంట్రెస్ట్, చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. ఈజియెస్ట్ వే, చాలా సులువైనది ఏంటంటే ఊహించడం. ఇట్ ఈస్ టు లుక్ ఎట్ ద ఇలస్ట్రేషన్ ఆఫ్ ద ఆరా ఆఫ్ ఎన్ అర్హత్ ఆరే ప్లేట్, అంటే అది కూడా మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అనే దాంట్లో 26 చాప్టర్, అది చాప్టర్ లోనో పేజ్ లోనో ఉన్నాయి. అర్హతకు ఉన్నటువంటివన్నీ ఉంటాయి. అండ్ దెన్ మోడిఫై ఇన్ ఇమాజినేషన్ యాజ్ హియర్ ఇండికేటెడ్, అంటే ఊహలో కొంచెంగా మార్పు వస్తాయి మనం ఊహించిన దానికి. There is a general resemblance to that, but besides being so much large, the colors are somewhat differently arranged. అంటే అక్కడ మాత్రం కలర్స్ కొంచెంగా తేడాగా అరేంజ్ చేయబడ్డాయి. ఎవరు? లార్డ్ మైత్రేయ యొక్క ఆరాలు. The heart of it is building white light.
అక్కడ బ్లైండింగ్ వైట్ లైట్, అంటే కళ్ళు కప్పేసే అంత వైట్ లైట్ ఉంటుంది జస్ట్ మధ్యలో. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద అర్హత్, ప్రతి అర్హతకి అలాగే ఉంటుంది. దెన్ ఎలిమినేటింగ్ ద ఎల్లో ఫ్రమ్ దట్ పార్ట్, అక్కడ ఎల్లో లైట్ ఏది కూడా ఉండదు. రోజ్ కలర్డ్ ఓవల్ రిటైన్ ఇట్స్ ప్రెజెంట్ పొజిషన్, అంటే అక్కడ ఉన్నటువంటి రోజ్ ఓవల్ గా షేప్ లో ఉన్న రోజ్ కలరు, ఓవల్ పుట్ ఏ బ్యాండ్ ఆఫ్ ఎల్లో ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్లూ, బ్లూ బదులుగా ఎల్లో కలర్ ఉంటుంది. అవుట్ సైడ్, అంటే ఈ కలర్స్ కోసం కూడా ఒక శాస్త్రం ఉంది, ఒక ఆయన దాని మీద ఇంజనీరింగ్ చేశారు, మేము వర్కర్ స్టాండ్ కలిసాం అనమాట. అందుకని ఒక్కొక్క కలర్ ఒక్కొక్క గుణాన్ని ఇండికేట్ చేస్తుంది. But extend inwards up to the edge of the white. Outside that rose-colored oval, put a band of yellow instead of the blue. Outside the green comes a belt of blue. Outside of that, అంటే ఆ గ్రీన్ తర్వాత బెల్ట్ ఉంటుంది, బ్లూ బెల్ట్. వయలెట్ బదులుగా యాజ్ ఇన్ ద బుక్, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద వయలెట్ అగైన్ ఏ బ్రాడ్ బ్యాండ్ ఆఫ్ ద మోస్ట్ గ్లోరియస్ పేల్ రోజ్. అక్కడ పేల్ లైట్ కలర్ రోజ్ లో ఉంటుంది చా, ఇంటూ విచ్ ద వయలెట్ ఇంపర్సెప్టిబ్లీ మెల్ట్స్. అక్కడ అది వయలెట్ కలర్ అందులో కలిసిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ కమ్స్ ద రేడియేషన్ ఆఫ్ మిక్స్డ్ కలర్స్. బాహ్యంగా మాత్రం ఈ కలర్స్ అన్నింటి యొక్క మిక్స్డ్ రేడియేషన్ వస్తుంది అనమాట. జస్ట్ యాజ్ ఇన్ ద బుక్, పుస్తకంలో చెప్పినట్టుగా, రేస్ ఆఫ్ వైట్ లైట్ ఫ్లాష్ త్రూ ఇట్ ఇన్ ద సేమ్ వే, అంటే దాటి నుంచి వైట్ లైట్ రేస్ కూడా వస్తాయి. యట్ ఈవెన్ దేర్ వాస్ మచ్ యాజ్ ఈజ్ ప్లేట్ 9 ఇన్ మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, అంటే ప్లేట్ 9 పిక్చర్ మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ లో చాలా పిక్చర్స్ ఉంటాయి, అవి ఎక్కడెక్కడ అది చెప్పారు. A point which seems worthy of notice is that in this aura, colors come exactly in the same order as in the solar spectrum. సోలార్ స్పెక్ట్రమ్ లో ఎలాగైతే కలర్స్ ఒక విబ్గయార్ అంటాం కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, అలాంటి వరుసలో వస్తాయి కదా. దో ఆరెంజ్ అండ్ ఇండిగో ఆర్ ఒమిటెడ్, అయితే ఇందులో ఆరెంజ్, ఇండిగో మాత్రం ఉండవుట. ఫస్ట్ ద రోజ్ విచ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ రెడ్, అంటే ఒక రోజ్ ఉంటుంది అది రెడ్ లాగా, తర్వాత ఎల్లో షేడింగ్ ఇంటూ గ్రీన్, బ్లూ, వయోలెట్ ఇన్ సక్సెషన్, అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్ ఇంటూ ద అల్ట్రా వయోలెట్ మెల్టింగ్ ఇంటూ రోజ్. ఆ అల్ట్రా వయోలెట్ రోజ్ లాగా, అంటే దాన్ని పక్కనే రోజ్ అనమాట. ద స్పెక్ట్రమ్ బిగినింగ్ అగైన్ ఇన్ ఏ హయ్యర్ ఆక్టేవ్ జస్ట్ as the lowest astral follows upon the highest physical. అంటే ఇవన్నీ కూడా హయ్యర్ ప్లేన్ లోకి సంబంధించినవి అనమాట. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ వెరీ పూర్ డిస్క్రిప్షన్, బట్ ఇట్స్ సీమ్స్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. ఇదేమో అంత డిస్క్రిప్షన్ పూర్ గానే ఉంది, కానీ ఇంతకంటే మేము చెయ్యలేము. ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ దాట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ మోర్ అంటే డైమెన్షన్స్ దాన్ వీ కెన్ ఎనీహౌ రీప్రజెంట్. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఎన్నో డైమెన్షన్ లో మేము రిప్రజెంట్ చేసిన వాటికంటే ఉంటుంది. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ మోర్ డైమెన్షన్స్ అంటున్నాడు. ఇన్ ఆర్డర్ టు సే థస్ మచ్ about it, I have tried to do something nearly equivalent to taking a 3-dimensional section of it. నేను ట్రై చేశాను 3-dimensional సెక్షన్ తీసుకోవడానికి, కానీ అది ఇట్ ఈస్ వైజ్ ఫర్ అస్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ బై నో మీన్స్ ఇంపాసిబుల్, అంటే ఇది అంత అసాధ్యమైన విషయం కాదు. దట్ అనదర్ సెక్షన్ మైట్ బి టేకెన్ ఇన్ ఏ స్లైట్లీ డిఫరెంట్ మేనర్, మరొక సెక్షన్ తీసుకుందాం which would yield somewhat dissimilar results. అంటే ఈ కలర్స్ డిస్క్రిప్షన్ అనే దాన్ని ఎంతకంటే బాగా చేయలేమని, అండ్ yet be quite as true. It is hopeless to try to explain on the physical plane the realities of the higher worlds. హయ్యర్ వరల్డ్స్ యొక్క రియాలిటీస్ ఫిజికల్ ప్లేన్ లో చెప్పడం చాలా హోప్లెస్ గా అనిపిస్తుంది అంటున్నారు. మహామంగళ సూక్త ఇస్ ఫినిష్డ్. మహామంగళ సూక్త వీళ్ళందరూ చదువుతారు. అప్పుడు లార్డ్ మైత్రేయ గోల్డెన్ బౌల్ తీసుకుంటారు వాటర్ తో ఫ్రమ్ ద అల్టార్ స్టోన్ అండ్ హోల్డ్స్ ఇట్ అబౌవ్ హిస్ హెడ్ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్. తన తల మీద కొన్ని నిమిషాలు పట్టుకుంటారు.
అప్పుడు మల్టిట్యూడ్ బిహైండ్ హూ హ్యావ్ ఆల్సో ప్రొవైడెడ్ దెమ్సెల్స్ విత్ వెసల్స్ ఫిల్డ్ విత్ వాటర్, వాళ్ళ వెనకాల అందరూ కూడాను నీళ్ళ బౌల్స్ ఉంటాయి. ఫాలో హిస్ వాళ్ళు ఆ తల మీద పెట్టుకుంటారు. యాజ్ ఈ రీప్లేసెస్ ఇట్ ఆన్ ద అల్టార్ స్టోన్ అనదర్ వర్స్ ఇస్ చాంటెడ్. ఆ అల్టార్ స్టోన్ మీద అది పెట్టినప్పుడు మరొకటి వర్స్ పాడతారు. అంటే మరొకటి ఏదో పాట లాంటిది. హీ ఈస్ ద లార్డ్ ద సెయింట్ హూ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ నాలెడ్జ్. ఆయన ఆ ప్రభువు సెయింట్, ఆయనే గొప్ప జ్ఞానంతో ఉన్నారు. హూ పొజెసెస్ ద 8 కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఆయనకి 8 రకాలైన జ్ఞానం ఉంటుంది. అండ్ హ్యాస్ అకాంప్లిష్డ్ ద 15 హోలీ ప్రాక్టీసెస్, 15 పవిత్రమైనటువంటి ప్రాక్టీసులు చేస్తారు. గుడ్ జర్నీ విచ్ లెడ్ టు ద బుద్ధాహుడ్, ఆయన అటువంటి దగ్గర నుంచి వచ్చే బుద్ధాహుడ్ కి దారి తీసే ప్రయత్నంలో హూ నోస్ ద 3 వరల్డ్స్, ఆయనకి 3 జగత్తులు తెలుసు. అన్ రివాల్డ్ ద టీచర్ ఆఫ్ గాడ్స్ అండ్ మెన్, ది బ్లెస్డ్ వన్ ద లార్డ్ బుద్ధ అంటూ ఆయన దేవతలకి మనుషులకి కూడా తెలుసును. అన్రివల్డ్ అంటే అతనితో ఈక్వల్ అయిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనే లార్డ్ బుద్ధ అని. దిస్ ఎండ్స్, ఇది అవగానే ఒక చిరునవ్వు, ఇనెఫబుల్ లవ్, ప్రేమతో ఆయన ఫేస్ మీద ఉంటుంది. ఆయన లేవగానే హి రైజెస్ హిస్ రైట్ హ్యాండ్, ఆయన కుడి చేతిని కూడా పైకెత్తి ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ బెనెడిక్షన్, అందరినీ ఆశీర్వదించినట్టుగా. వైల్ ఎ గ్రేట్ షవర్ ఆఫ్ ఫ్లవర్స్ ఫాల్స్ అమాంగ్ ద పీపుల్, అప్పుడు ప్రజలందరూ అక్కడ ఉన్న వాళ్ళ మీదట చాలా అంటే షవర్ ఆఫ్ ఫ్లవర్స్ పడతాయట. అగైన్ ద మెంబర్స్ ఆఫ్ ద బ్రదర్హుడ్ బౌ, బ్రదర్హుడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు వంగి నమస్కరిస్తారు. అగైన్ ద క్రౌడ్ ప్రాస్ట్రేట్స్ ఇట్ సెల్ఫ్, వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆ క్రౌడ్ అంతా. అండ్ ద ఫిగర్ స్లోలీ ఫేడ్స్ అవుట్ ఆఫ్ ద స్కై, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఫిగర్ అలా నెమ్మదిగా మాయమైపోతుంది. వైల్ ద మల్టిట్యూడ్ రిలీవర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ షౌట్స్ ఆఫ్ జాయ్ అండ్ ప్రైజ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందంతో అతన్ని స్తుతిస్తూ అరుస్తారు. ద మెంబర్స్ ఆఫ్ ద బ్రదర్హుడ్ కమ్ అప్ టు ది లార్డ్ మైత్రేయ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దైర్ అడ్మిషన్, అప్పుడు బ్రదర్హుడ్ లో వాళ్ళందరూ కూడా ఒక ఆర్డర్ ప్రకారం వస్తారు. అండ్ ఈ సిప్స్ ద వాటర్, ప్రతి ఒక్కరు కూడా వాటర్ ని తీసుకుంటారు ఇన్ ద గోల్డెన్ బౌల్. అండ్ ద పీపుల్ ఆల్సో సిప్ దేర్స్, అంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న గోల్డెన్ బౌల్ లో వాటర్ తీసుకుంటారు వాళ్ళ బౌల్, టేకింగ్ ద రిమైండర్ హోమ్ ఇన్ దేర్ క్వైంట్ లెదర్ బాటిల్స్ యాజ్ హోలీ, వాళ్ళకు ఉన్నటువంటి లెదర్ బాటిల్స్ లో పవిత్రమైన హోలీ వాటర్ గా టు డ్రైవ్ అవే ఆల్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళకున్న చెడు ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని తీసి పారేయడానికి వాళ్ళ ఇళ్లలో అది తీసుకెళ్తారు. దోస్ ఆర్ క్యూర్ ద సిక్, అంటే ఒంట్లో బాగోలేని వాళ్ళని బాగు చేయడానికి. దెన్ ద వాస్ట్ కంపెనీ బ్రేక్స్ అప్ విత్ మ్యూచువల్ కంగ్రాచ్యులేషన్స్, ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకుని ఆ కంపెనీ అందరూ కూడా. అండ్ ద పీపుల్ బేర్ అవే టు దేర్ ఫార్ డిస్టెంట్ హోమ్స్, అంటే ప్రజలు దూరం నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ ఇనెఫబుల్ మెమొరీ ఆఫ్ ది వండర్ఫుల్ సెరిమోనీ ఇన్ విచ్ దే హ్యావ్ టేకెన్ పార్ట్, గొప్ప జ్ఞాపకాన్ని తీసుకుని వాళ్ళందరూ ఆ దూరం దూరంగా ఉన్న ఇళ్ళకి వెళ్ళిపోతారు. అయితే ఇది ఆ సెరిమోనీ కోసం చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి 304కి వచ్చాం, ఇంకా 24 పేజెస్ ఉంది మనకి ఈ బుక్ లో. 328 పేజెస్. తర్వాత ఏంటంటే ప్రిడిసెసర్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధ కంటే ముందు వాళ్ళు, ఆ టాపిక్ మనం రేపు చదువుదాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా అందరికి, 6 నిమిషాలు ఉంది. ఇది ఎంత పెద్దదో చూసి దాన్ని బట్టి కొంచెం పెద్దది చదువుదాం, 6 నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఇంట్రెస్టింగ్ లింక్స్, ప్రిడిసెసర్ బుద్ధ కంటే ముందు వాళ్ళు ఈ సెయింట్ జాన్ ద డివైన్ అనే దాంట్లో కనబడతాయి ఆ పుస్తకంలో. అండ్ రౌండ్ అబౌట్ ద థ్రోన్ వర్ 420 సీట్స్, ఆ థ్రోన్ తర్వాత 420 సీట్లు ఉంటాయి. అండ్ అపాన్ ద సీట్స్ ఐ సా 4, వాటిల్లో నేను 4 చూశాను. అండ్ 20 ఎల్డర్స్ సిట్టింగ్,
420 మంది గొప్పవాళ్ళు కూర్చుని ఉన్నారు, పెద్దవాళ్ళు. క్లోత్డ్ ఇన్ వైట్ రైమెంట్, అంటే తెల్ల బట్టలు. అండ్ దే హ్యాడ్ ఆన్ దేర్ హెడ్స్ క్రౌన్స్ ఆఫ్ గోల్డ్, బంగారం కిరీటాలు ధరించి ఉన్నారట. హీ హూ ఈస్ ప్రివిలేజ్ టు సీ దిస్, ఇది ఎవరైతే చూడగలిగే అదృష్టం ఉందో అండ్ గుర్తు పెట్టుకోగలిగారో, ఇట్ విల్ కమ్ టు ఎవ్రీ వన్ సమ్ డే, ఇది అందరికీ ఒక రోజు వస్తుంది. డస్ సో ఫ్రమ్ ద స్పెషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ బిలీఫ్స్, అంటే తన నమ్మకం నుంచి, ఆ స్పెషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది వస్తుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్పెషల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ దృష్టిని బట్టి. Therefore, Saint John saw what he expected to see, the 24 elders of the Jewish tradition. ఆయన ఏం చూసాడంటే 24 మంది గొప్పవాళ్ళని జూయిష్ ట్రెడిషన్ లో ఉన్న వాళ్ళని చూశారు. దట్ నెంబర్ 24 మార్క్స్ ద డేట్ ఎట్ విచ్ దిస్ విజన్ వాజ్ ఫస్ట్ సీన్. అది ఆ 24th డేట్ నాడు జరిగిందనమాట. ఆర్ రాదర్ ద డేట్ ఎట్ విచ్ ద జూయిష్ ఐడియా ఆఫ్ ద గ్లోరీ వాజ్ ఫార్ములేటెడ్, అంటే ఆ జూయిష్ ఐడియా యొక్క వైభవం ఆ రోజే మొదలైంది. ఇఫ్ వీ నౌ కుడ్ రేజ్ అవర్ సెల్స్ ఇన్ టు ద స్పిరిట్ అండ్ కుడ్ సీ దట్ ఇనెఫబుల్ గ్లోరీ, ఒకవేళ మనం కూడా ఆ స్థితికి వస్తే, వీ షుడ్ సీ 25 నాట్ 24 ఎల్డర్స్. మనం 25 చూస్తా ఉంటాం, ఎందుకంటే దేర్ హ్యాస్ బీన్ వన్ లార్డ్ బుద్ధ హూ హ్యాస్ అటైన్డ్ సిన్స్ దిస్ విజన్ వాస్ క్రిస్టలైజ్డ్ ఇన్ ద జూయిష్ స్కీమ్ ఆఫ్ హయ్యర్ థాట్, అంటే ఆ ఈ జూయిష్ స్కీమ్ లో హయ్యర్ థాట్ లో ఇది ఉంది. అంటే ఇంకొక ఆయన్ని మనం యాడ్ చేసుకోవాలి, ఆయన ఎవరైతే లార్డ్ బుద్ధ. అది ఫర్ దోస్ ఎల్డర్స్ ఆర్ ద గ్రేట్ టీచర్స్ హూ హ్యావ్ టాట్ ద, అంటే వాళ్ళందరూ ఎవరు, ఈ 420 మంది అని అంటున్నారు కదా, వాళ్ళు ఈ బుద్ధుడి కంటే ముందు వచ్చి వాళ్ళ బోధించిన గురువులు అనమాట. ఫర్ దోస్ ఎల్డర్స్ ఆర్ ద గ్రేట్ టీచర్స్, దేర్ ఆర్ 7 బుద్ధాస్ టు ఈచ్ వరల్డ్, ప్రతి జగత్తులో 7 బుద్ధాలు ఉంటారు. దట్ మేక్స్ 21 ఫర్ ద 3 వరల్డ్స్. 7 ఇంటూ 3 21 కదా. విచ్ వీ హ్యావ్ పాస్డ్, అండ్ దెన్ ద లార్డ్ గౌతమ వాజ్ ద 4th ఆఫ్ ద బుద్ధాస్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ముగ్గురు తర్వాత 4వ బుద్ధ అనమాట. 21 ఫర్ ద 3 వరల్డ్స్ విచ్ వీ హ్యావ్ పాస్డ్, అండ్ దెన్ ద లార్డ్ గౌతమ వాజ్ ద 4th ఆఫ్ ద బుద్ధాస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ జగత్తులో 4వ వాట ఆయన. అందువలన 24 వర్ ద ఎల్డర్స్ ఇన్ దోస్ ఓల్డ్ డేస్, గత కాలంలో 24 మంది పెద్దవాళ్ళు. బట్ దే వుడ్ బి 24, దే వుడ్ బి 25 ఇఫ్ వీ కుడ్ సీ దెమ్ నౌ. ఇప్పుడు చూస్తే వాళ్ళు 24 కాదు, 25, ఎందుకంటే బుద్ధాతో కలిపి. ద క్రిస్టియన్ చర్చ్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ దట్ సమ్వాట్ డిఫరెంట్లీ, టేకింగ్ దోస్ ఎల్డర్స్ యాజ్ ఇట్స్ 12 అపోజిల్స్. వేరే రకంగా క్రిస్టియన్ చర్చ్ దాన్ని ట్రాన్స్లేట్ చేసింది కదా. అందులో 12 మంది అపోజిల్స్, 12 జూయిష్ ప్రాఫిట్స్, అలాగా. ఇఫ్ దోస్ 24 వర్ ద అపోజిల్స్ అండ్ ద ప్రాఫిట్స్, ద సీయర్ మస్ట్ హ్యావ్ సీన్ హిమ్సెల్ఫ్ అమాంగ్ ద రెస్ట్, విచ్ వుడ్ ష్యూర్లీ హ్యావ్ బీన్ మెన్షన్. అంటే చూసేవాడు ఇంకో తప్పకుండా చూసే ఉండాలి. ఈ ఎల్డర్స్ అన్న వాళ్ళు, వాళ్ళకి బంగారం కిరీటం ఉంటుంది. లిటిల్ లేటర్ వి రీడ్ దట్ దే క్యాస్ట్ దేర్ క్రౌన్స్ బిఫోర్ హిమ్. కొంతసేపు అయ్యాక వాళ్ళ యొక్క ఆ కిరీటాలన్నీ, యాజ్ వీ సింగ్ ఇన్ ద గ్లోరియస్ ట్రినిటీ హిమ్, ఆ ట్రినిటీ హిమ్ చదివినప్పుడు, ఆ పాడినప్పుడు ఆయన ముందు పెట్టేస్తారట. ఐ రిమెంబర్ దట్ ఇస్ ఎ చైల్డ్, నేను ఒక చైల్డ్ గా నా జ్ఞాపకం ఉన్నది ఏంటంటే, నేను ఆశ్చర్యపోతున్నాను. హౌ దట్ కుడ్ బి, ఇట్ సీమ్డ్ ఏ స్ట్రేంజ్ థింగ్, ఇది నాకు చాలా విచిత్రం అనిపించింది. ఈ మనుషులు కాన్స్టెంట్ గాను వాళ్ళ యొక్క క్రౌన్స్ ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని స్టిల్ హ్యావ్ క్రౌన్స్ టు క్యాష్, వాళ్ళు పెట్టేసినా ఇంకా క్రౌన్స్ ఉన్నాయట. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క పైన ఉన్న కిరీటాలు పెట్టినా ఇంకా కిరీటాలు ఉన్నాయట. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్, ఇది నాకు అవగాహన అవ్వలేదు. నేను ఆశ్చర్యపోయాను. అక్కడ ఎలాంటి ప్రణాళిక అన్నది ఆ క్రౌన్స్ విషయంలో వాళ్ళ హెడ్స్ కు ఉంటుంది. అందువలన వాళ్ళు పెట్టగలుగుతున్నారు. సచ్ ఫెయిర్లీ
రిడిక్యులస్ ఐడియాస్ ఆర్ పర్హాప్స్ నాట్ అన్యాచురల్. అంటే చైల్డ్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాస్, ఇటువంటి హాస్యాస్పదమైన ఐడియాస్ ఒక చైల్డ్ కి రావడం అన్యాచురల్ కాదు గాని, బట్ దే డిసపియర్ వెన్ వన్ అండర్స్టాండ్స్. అవి అవి అన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి అవగాహన చేసుకుంటే. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇమేజెస్ ఆఫ్ ద లార్డ్ బుద్ధ, అంటే దే కుడ్ క్యాష్ దెమ్ డౌన్ అగైన్ సచ్ ఫేమ్. రిడిక్యులస్ ఐడియాస్ ఆర్ అన్యాచురల్. పిల్లవాడికి అది అసహజం కాదు కానీ అవి తర్వాత మాత్రం అవగాహన చేసుకుంటే అన్ని అదృశ్యం అయిపోతున్నాయి. మనము లార్డ్